నమస్తే అన్న, మీ పేరన్నా? రాజశేఖర్ అండి. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నా, ఏ పార్టీ వస్తుందని భావిస్తున్నారన్న? 100% బీఆర్ఎస్ మాగంటి సునీత గారు గెలుస్తున్నారు. మాగంటి సునీత గారు ఎప్పుడు బయటికి రాలేదు, ప్రజల్లో తిరగలేదు కదా. ఇంతకుముందు అంటే ఆయన మాగంటి గోపీనాథ్ గారిని చూసి ఓటేశారు. ఇప్పుడు సునీత గారిని చూసి ఎందుకు ఓటేయాలన్న? ఎందుకు ఓటేయాలంటే ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ప్రతిరోజు కార్యకర్తలు ఇంటికి వస్తారు. వాళ్ళ కష్ట నష్టాలన్నీ దగ్గరికి వెళ్ళి మేడం గారు చూసారు. మేడం కూడా పబ్లిక్ మీద మంచి పట్టు ఉంది. 100% మేడంకు 100% ఓటు ఇస్తారు. ఏంటంటే ప్రతిపక్షాలు ఏంటంటే బయటికి రాలేదు అని చెప్పేసి కావాలని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తున్నారు తప్పితే మేడం 100% పబ్లిక్ మీద పట్టు ఉంది. చిన్నప్పటి నుండి మేడం కూడా కష్టపడి పైకి వచ్చారు. 100% సామాన్య జనాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ సానుభూతి బేస్ చేసుకుని సునీత గారు బయటకు వచ్చారు. సానుభూతి ఓట్లు పడతాయి తప్ప అంతేగాని డెవలప్మెంట్గా ఏమీ రావు, ఆమె ఏమి చేయలేదు, ప్రజలు పరిపాలించలేదు ఆమె అని కొంతమంది అంటున్నారు. దానికి ఏమంటారు? అది సానుభూతి అనేది ఏం లేదు. ఎందుకోసం లేదంటే మేము మా గవర్నమెంట్ 3 times బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న అంటే 3rd time ఇప్పుడు అధికారంలో లేము. 2 times అధికారం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సిసి రోడ్స్ కానీ మొత్తం టోటల్ ఎంటైర్ ఇటు పక్కన చూసుకునే డెవలప్మెంట్ కానీ ఇక్కడ యాక్టివిటీస్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ డెవలప్ చేసింది మొత్తం బీఆర్ఎస్ హయాంలో మాత్రమే ఇక్కడ జరిగింది. మరి బీజేపీ పార్టీ గురించి ఏమంటారు? వాళ్ళు ఒక్క అవకాశం ఒక్కసారి ఇచ్చి చూడండి, మేము డెవలప్మెంట్ అంటే ఎందుకు చూపిస్తామని వాళ్ళని, ఎందుకంటే సెంట్రల్లో మేమే ఉన్నాం, ఫండ్స్ తీసుకొని వస్తామని అంటున్నారు. బీజేపీది ఏం లేదండి, ఏమనంటే హిందూ ముస్లిం తప్ప అలా ఏం లేదు. ఏంటంటే ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలనే తప్ప బీజేపీది ఇక్కడ ఏం లేదు. కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచారు, ఏం డెవలప్మెంట్ చేశారు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్కి ఎన్నో నిధులు వెళ్తున్నాయి, మన దగ్గరికి ఎందుకు రాలేదు? గూగుల్ సంస్థ వెళ్ళింది వైజాగ్కి, మనకి ఎందుకు వస్తలేదు? దానికి కిషన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నాడు సెంట్రల్లో, అదನ್ನು రీజన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక కంపెనీ తీసుకురావాలి. కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఎన్ని తీసుకొచ్చిండు. అది థ్యాంక్స్. ఓకే.